ఇలాన్ స్పేస్ డేటా సెంటర్స్ ని అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఇలాన్ ని పిచ్చోని అనుకున్నారు. కానీ స్పేస్ లో డేటా సెంటర్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బై ద ఎండ్ ఆఫ్ 2030 డేటా సెంటర్స్ అప్రాక్స్ గా 1000 టెరావాట్ పవర్ ని కన్స్యూమ్ చేస్తాయి. అంటే ఇప్పుడు జపాన్ ఎంత కన్స్యూమ్ చేస్తుందో అంత అనమాట. అంటే ఇప్పుడు ఒక హోల్ కంట్రీ కన్స్యూమ్ చేసేంత పవర్ జనరేటింగ్ సోర్సెస్, ట్రాన్స్మిషన్ లైన్స్, గ్రిడ్స్, స్టోరేజ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డ్ చేయాలి. ముఖ్యంగా దానికి గవర్నమెంట్స్ పర్మిషన్స్ కావాలి. ఇది చేయడానికి ఈజీగా 10 to 15 years పడుతుంది. ఒకవేళ చేసిన వాటర్, నాయిస్ అని చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఇలాన్ ఈ ప్రాబ్లమ్ ని XAI కొలాసిస్ డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేశాడు. సో ఇప్పుడు ఇలాన్ ఐడియా ఏంటి అంటే ఒక స్టార్మైండ్ AI-1 సాటిలైట్ లో 100 NVIDIA GPUలు కుక్ చేసి సోలార్ ప్యానెల్స్, రేడియేటర్స్ పెట్టి ఆర్బిట్ కి పంపిస్తే ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా సన్లైట్ నుండి ఎలక్ట్రిసిటీ వస్తుంది. రేడియేటర్స్ కూలింగ్ సిస్టమ్ లా పనిచేస్తాయి. దీని వల్ల ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, వాటర్, నాయిస్, గవర్నమెంట్ అప్రూవల్, ప్రొటెస్ట్ అనే పంచాయితీ ఉండవని ఇలాన్ ప్లాన్. ఇంకా స్పేస్ ఎక్స్ దగ్గర దీనికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఆల్మోస్ట్ రెడీగా ఉంది. స్టార్ షిప్ ఈ కాంప్యూట్ శాటిలైట్స్ ని ఆర్బిట్ కి తీసుకెళ్తుంది. స్టార్లింక్ లేజర్ నెట్వర్క్ ఈ స్పేస్ కాంప్యూట్ ని ఎర్త్ తో కనెక్ట్ చేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇలాన్ ఒక్కడే ఈ ఐడియా మీద వర్క్ చేయట్లేదు. స్టార్ క్లౌడ్ అనే స్టార్ట్అప్ NVIDIA H100 చిప్ ని స్పేస్ లోకి లాంచ్ చేసి AI మోడల్ ని కూడా రన్ చేసింది. గూగుల్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అని వాళ్ళ TPUs ని ఆర్బిట్ లో పంపడానికి ప్రిపేర్ అవుతుంది. జెఫ్ బెజోస్ కూడా ప్రాజెక్ట్ సన్ రైజ్ అని థౌసండ్స్ ఆఫ్ ఆర్బిటల్ కంప్యూట్ శాటిలైట్స్ ని పంపించాలనుకుంటున్నాడు. సో స్పేస్ డేటా సెంటర్స్ ఇప్పుడు ఇలాన్ ఒక్కడి క్రేజీ ఐడియా కాదు, అన్ని మేజర్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఆస్పిరేషనల్ గోల్. ఈ స్పేస్ డేటా సెంటర్స్ నిజంగా పాసిబుల్ అవుతుందా లేదా అని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మంచి డిస్కషన్ పెడదాం. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు మీ ఫీడ్ లోకి రావాలి అంటే ఫాలో చేసి పెట్టుకోండి.